అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లకు శిక్షణ కార్యక్రమం. హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత. పోలీస్ శిక్షణ ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలన్న మంత్రి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధి అడిగొప్పల గ్రామంలో జంట హత్యల కలకలం. పోలీసుల రంగప్రవేశం. అన్ని కోణాల్లో దర్యాప్తు. గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో 4 నిందితుల అరెస్ట్. పలు సెక్షన్లతో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడి. ప్రకాశం జిల్లా ఒంగోలులో నూతనంగా ఎంపికైన కానిస్టేబుల్ల 9 నెలల శిక్షణ కొరకై ఒంగోలులోని పోలీస్ శిక్షణ కళాశాలలో శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఆమెతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, పీటీసీ ప్రిన్సిపల్ రాధిక, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగాన్ని ఇష్టంగా చేయాలన్నారు. పోలీస్ శిక్షణ ఇంతవరకు స్ఫూర్తి ఇచ్చే విధంగా ఉండాలన్నారు. జీవితంలో మర్చిపోలేని సంఘటన అవ్వాలి. అదేవిధంగా చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలబడే పరిస్థితి కూడా ఈ 9 నెలల శిక్షణ కార్యక్రమం ఉండాలి. చాలామంది ఏమంటారంటే మహిళలు కదా, తక్కువ పరిగెట్టండి, లేకపోతే తక్కువ ట్రైనింగ్, ఏం అవసరం లే. అబ్బాయిలు మీరు ఏమనుకోకండి, ఒక విషయం చెప్పాలి, మీ అందరికీ కూడా తెలియజెప్పాలి. అమ్మాయిలు ఎంత మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారంటే చాలా సందర్భాల్లో కూడా నేను చెప్తా. ఒక బిడ్డని కనేటప్పుడు అంటే మనకి బిడ్డకి పుట్టేటప్పుడు ఆ తల్లి పడే పెయిన్ ఏదైతే ఉంటుందో ఇంచుమించుగా 9-10 కత్తిపోట్లు మన కడుపులో దించిన తర్వాత ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఒక బిడ్డకి జన్మనివ్వటానికి ఒక ఆడది పడే పెయిన్ అది. పోలీస్ ఉద్యోగం అనేసరికి ఇందాక చెప్పారు, లాఠీలు పట్టామా, లేకపోతే గన్ చూపించామా, లేకపోతే పోలీస్ డ్రెస్ వేసుకొని నలుగురిలోని జబర్దస్త్గా నుంచున్నామా అన్నది కాదు. నిజంగా పోలీస్ అన్న పదం ఉపయోగిస్తేనే ఏదో రెండే రావాలి. ఒకటి గౌరవం రావాలి, ఒక భయం రావాలి. ఈ రెండు కనిపిస్తేనే పోలీస్ అక్కడ నుంచున్నారన్న ధైర్యం ఉండాలి. మీ జీవితాల్లో చాలా కాలం నుంచి ఎదురు చూసినటువంటి ఒక భద్రత, ఉద్యోగ భద్రతతో పాటు మీలో ఒక విశ్వాసం, ఈ రాష్ట్రానికి పౌరులకి సేవ చేస్తామని చెప్పేసి మీరు కఠోర దీక్షతో ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ చేసి ఈ స్థాయికి వచ్చినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. మీకు కూడాను ఉద్యోగ నియామకాలు ఇచ్చేదానికోసం మన ముఖ్యమంత్రి గారు మీకు అడ్డంకులుగా ఉన్నటువంటి అవరోధాలన్నిటినీ తొలగించి మీకు ఉద్యోగం కల్పించడంలో విశేషంగా కృషి చేసినటువంటి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అందులో కీలకంగా వ్యవహరించిన మన హోమ్ మినిస్టరు అనితా గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటే, మంగళగిరిలో ఒక వేదికలో మీరు మీ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి బహుజాతికి మీరు ఏం చేయాలి, మీరు కొత్తగా అవసరం చేసినప్పుడు కొంతమంది కానిస్టేబుల్స్ చెప్పినటువంటి చెప్పిన విషయాలు ప్రజలందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా మీ నేపథ్యాలు కూడా ముఖ్యమంత్రి గారు ప్రశ్నించడం జరిగింది. ఆల్మోస్ట్ 6,100 కానిస్టేబుల్స్ were recruited in one go. It is the first of its kind in the state. ఈ కానిస్టేబుల్ అనేది యాక్చువల్గా దిస్ పొజిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫీల్డ్ లెవెల్లో రెవెన్యూ సైడ్ విఆర్ఓస్, సో ఎనీథింగ్ విచ్ ఇస్ హ్యాపెన్ లైక్ ఒక ఇష్యూ ఏదో జరిగినప్పుడు ఫస్ట్ అడిగేది ఏంటంటే ఆ పర్టికులర్ కానిస్టేబుల్ పిలిచి అడుగుతారు. సో ఈజ్ ది ఆర్ షీ ఈజ్ ది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అది. కానిస్టేబుల్ అంటే ఆల్మోస్ట్ ఈవెన్ ద క్యాడర్లో చిన్నదైనప్పటికీ కూడా రెస్పాన్సిబిలిటీలో ద హైయెస్ట్ అండ్ మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్ వచ్చారు. యూ వెంట్ త్రూ ఆల్ డిఫికల్ట్ టెస్ట్ యాజ్ రాధిక గారు చెప్పినట్టు అన్నీ జయించుకుని ఫైనలీ యూ కమ్ టు అ స్టేజ్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ ట్రైనింగ్. సో ఈ ట్రైనింగ్ పీరియడ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్? యాజ్ ఆల్వేస్ ద ఆనరబుల్ సీఎం సేస్, ఫిజికల్గా వర్క్ చేయడం కాదు, మెంటల్గా బాగా వర్క్ చేయాలి. దట్ మీన్స్ స్మార్ట్ వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని అడిగొప్పల గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో బొడ్రాయి దగ్గర
ఒకరిని అడిగొప్పల అమ్మవారి గుడి ప్రాంగణం వాటర్ ప్లాంట్లో మరొకరిని వేట కొడవళ్లతో నరికి చంపారు. అడిగొప్పల గ్రామంలో బొడ్రాయి దగ్గర కొత్త హనుమంతు, అడిగొప్పల అమ్మవారి గుడి దగ్గర వాటర్ ప్లాంట్లో కొత్త శ్రీరామ్మూర్తి హత్యకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. జంట హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 సంవత్సరాల వయసు గల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పలు సెక్షన్లతో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 18 రాత్రి సుమారు 10 గంటల సమయంలో మంగళగిరి టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో మైనర్ బాలికతో నిందితులు మాటలు కలిపి AP 39 UX 4295 నెంబర్ గల TVS కింగ్ ఆటోలో ఎక్కించుకుని వివిధ నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లారు. అక్కడ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం బాలిక కేకలు వేయడంతో స్థానికులు స్పందించి ఆమెను రక్షించారు. బాధితురాలు ఇంటికి చేరుకున్న అనంతరం చూడగా తల్లి విషయం వివరించగా ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును గుంటూరు జిల్లా ఎస్పీ బకోల్ జిందాల్ ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీకృష్ణ సారథ్యంలో మంగళగిరి టౌన్ సిఐ వీరస్వామి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆదివారం మధ్యాహ్నం మంగళగిరి మండలం డాన్ బాస్కో స్కూల్ సమీపంలో 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 19 డిసెంబర్ 2025 తేదీ మధ్యాహ్నం 1:30 సమయంలో మంగళగిరి టౌన్కు చెందినటువంటి ఒక మహిళ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లోని అంశాలను బట్టి తన మైనర్ కుమార్తె 18వ తేదీ రాత్రి 10-10:30 గంటల సమయంలో ఆ అమ్మాయి తన చెల్లి అలాగే స్నేహితుడితో మంగళగిరి రైల్వే స్టేషన్లో అటు ఇటు నడుస్తూ ఉండగా అక్కడ 3 వ్యక్తులు ఆ అమ్మాయికి ఎదురుపడి ఆ అమ్మాయితో మాట్లాడి ఆ 3 కూడా డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు. వారి యొక్క ఆటోలో అమ్మాయిని ఎక్కించుకుని అమ్మాయిపై అత్యాచారం జరిపినట్లు ఇచ్చిన రిపోర్ట్ అది. దాని మీద వెంటనే మా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ IPS గారి ఉత్తర్వుల ప్రకారం నేను ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ మైనర్ బాలికని వెంటనే ఎయిమ్స్ హాస్పిటల్కి మెడికల్ ఎగ్జామినేషన్ కోసం పంపించడం జరిగింది. అలాగే దర్యాప్తులో ఆ 3 వ్యక్తులు అలాగే ఇంకొక వ్యక్తి 4 కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు షేక్ కాదర్ బాషా అలాగే షేక్ కమల్, వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. తండ్రి కాదర్ బాషా ఆటో డ్రైవరు, కొడుకు ఎలక్ట్రీషియన్. వీళ్ళిద్దరూ కూడా KL రావు కాలనీ తాడేపల్లిలో ఉంటారు. అలాగే సలీం రబ్బానీ, వీళ్ళిద్దరూ కూడా డ్రైవర్సు, విజయవాడ నున్నా ఏరియాలో ఉంటారు, ప్రకాష్ నగర్ ఏరియాలో. వీళ్ళిద్దరూ కూడా ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు. వీళ్ళు ఆ రోజు 18వ తారీఖు నైటు ఖాదర్ బాషా అలాగే అతని స్నేహితులు సలీం అదేవిధంగా రబ్బానీ వీళ్ళ 3 మంగళగిరి రైల్వే స్టేషన్లో ఉండగా ఈ అమ్మాయి వాళ్ళకి తారసపడుతుంది. వాళ్ళు ఆ అమ్మాయితో మాట్లాడుకుని అమ్మాయిని వారి యొక్క ఆటోలో తీసుకుని బహిరంగ ప్రదేశంలో అమ్మాయితో శారీరకంగా కలుస్తారు. అక్కడ నుండి వేరే బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్తారు. అక్కడ కూడా అమ్మాయినితో కలుస్తారు. ఆ తర్వాత మరలా ఈ ఖాదర్ బాషా తన ఇంటికి KL రావు నగర్ తాడేపల్లి తీసుకెళ్తాడు. ఆ ఇంట్లో దిబ్బపాలెం స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బొక్కునగరం తృష్ణ మైదానంలో నిర్వహించిన దిబ్బపాలెం ప్రీమియర్ లీగ్లో నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత మైదానంలో బ్యాట్ పట్టుకుని చెలరేగారు. బ్యాటింగ్తో ఒక్కో బంతిని గాల్లోకి ఎగురవేయడంతో క్రీడాకారులు కేరింతలు కొట్టారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని క్రీడాకారులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా 64వ వార్డు వైసీపీ అధ్యక్షుడు ధర్మాల శ్రీనివాస్తో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది అని తెలిపారు. క్రీడాభివృద్ధి జరగాలన్న రాష్ట్రంలో మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి రావాలి అని ఇది ప్రజలందరి ఆకాంక్ష అని పేర్కొన్నారు. ప్రథమ, ద్వితీయ విజేతలకు నగదు బహుమతి ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ధర్మాల శ్రీనివాస్, భూపతిరాజు శ్రీనివాస్లను అభినందించారు. కార్యక్రమంలో వార్డు నాయకులు కనికెళ్ళ అమ్మాజీ,
ఎన్ రమేష్ కుమార్, వినీల, దేముళ్ళు, ఎల్లాజీ, ధన తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ తమ్ముడు దేవన్ రెడ్డి తరపున, కార్యకర్తల తరపున ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి మూలన జగనన్న జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. గత 5 సంవత్సరాలు జగనన్న చేస్తున్న కార్యక్రమాలు ఇప్పటికీ కూడా చిరస్థాయిగా పేదల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ప్రజలందరూ కూడా మరలా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, జగనన్న మరలా ముఖ్యమంత్రి ఎప్పుడు చేసుకుందా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని గాజువాక నియోజకవర్గం ప్రతి వార్డులోనూ కూడా, ప్రతి గ్రామంలో మా యువ నాయకులు దేవన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ యొక్క జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు విశాఖ టౌన్షిప్ లో గల కృష్ణా గ్రౌండ్ లో దిబ్బపాలెం ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ని ఏర్పాటు చేసి, దానిలో భాగంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా సోదరుడు ఎల్లాజీ ఏర్పాటు చేసిన ఈ యొక్క విందు భోజనానికి కూడా, కేక్ కటింగ్కి పెద్దలు దేవన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం, మమ్మల్ని కూడా దీనిలో భాగస్వామ్యం చేయడం ఆనందించిన విషయం. ఈ యొక్క స్పోర్ట్స్ ని అందరూ స్పోర్ట్స్ గా తీసుకోవాలి. గొడవలకు తావు లేకుండా అందరూ ఒక కుటుంబం లాగా, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి, అది కాదు. గ్రామంలో ఉన్నప్పుడు అందరూ అన్నదమ్ములా కలిసిమెలిసి ఈ యొక్క ఆటని ఆ భావంతోనే చూడాలి తప్ప ఈ యొక్క పార్టీలతో కాకుండా అందరం కూడా కలిసిమెలిసి ఈ ఆడుకునేటప్పుడు అందరూ ఒక కుటుంబంలాగా ఆడుకొని గెలవడానికి అందరూ ప్రయత్నం చేయాలని, రానున్న రోజుల్లో ఏట కార్యక్రమం ఏం చేసినా మా పార్టీ తరఫున దేవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కూడా మీకు తోడ్పాటుగా ఉంటామని, ఈ యొక్క ఆటని మీ యొక్క జీవిత గమ్యానికి ఒక రాచబాటుగా వేసుకొని అందరూ కూడా కంకణబద్దలై ఊరికి మరి ఇక్కడ ఈ కార్యక్రమం కృష్ణా గ్రౌండ్ లో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ సమీపంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ కి మరి ఎల్లాజీ గారు ఈ యొక్క కార్యక్రమాలను మమ్మల్ని ఆహ్వానించి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రాష్ట్రమే కాకుండా ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ ప్రపంచంలో ఎక్కడున్నా చాలా ఘనంగా అన్ని ప్రాంతాల్లో కూడా జగన్ గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. మరి అందులో భాగంగా ఇక్కడ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఎల్లాజీ గారు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, ఇక్కడ అందరూ కూడా కుర్రోళ్ళు అందరూ అన్ని పార్టీలు ఉంటారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఆయన ఈరోజు జగన్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ వాళ్ళకి అల్పాహారం ఏర్పాటు చేయడం, అందులో భాగంగా మేము కూడా రావడం, జగన్ గారి కేక్ కట్ చేయడం ఆయన పుట్టినరోజు సందర్భంగా. మరి స్పోర్ట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఈ మాదక ద్రవ్యాలకు ఎడిక్ట్ అవ్వడం కానీ చూస్తున్నాం. అటువంటివన్నీ కూడా చేయకుండా ఎప్పుడు కూడా నిత్యం మనం ఈ యొక్క స్పోర్ట్స్ మీద కానీ, లేకపోతే మీ యొక్క జాబ్ మీద కానీ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఈ మధ్య చూస్తున్నాం చాలా మందికి విటమిన్ డి, హాస్పిటల్కి వెళ్ళినా విటమిన్ డి లేదు మీ పిల్లలకి అంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ స్కూల్లో బంధించి పిల్లల్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా వదలకుండా, వాళ్ళకి ఎండ తగలట్లేదు, ఇంట్లో ఎండ తగలదు, స్కూల్కి వెళ్తే బయటికి రారు. ఇది పెద్ద ప్రాబ్లంగా అయింది. నిన్నారు మనుషులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారంటే వాళ్ళు ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం, మంచి వ్యాయామం ఎక్సర్సైజ్ అన్నీ ఉండడం ద్వారా వాళ్ళు మంచి ఫిట్గా ఉండేవారు. ఇప్పుడు ఫిట్నెస్ తగ్గిపోయింది, అందరిలోనే ఫిట్నెస్ తగ్గిపోయి చాలా వీక్గా త్వరగా వాళ్ళు ఈ హాస్పిటలైజ్ అవుతున్నారు ఎక్కువ. ఎందుకంటే ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా ఏది వచ్చినా వాళ్ళ బాడీ తట్టుకునే కెపాసిటీ, వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోవడం వల్ల ఆ కెపాసిటీ ఆటోమేటిక్గా వాళ్ళు కోల్పోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రౌండ్స్లో ఎక్కువ మీకు వచ్చినటువంటి ఏ గేమ్ అయితే గేమ్, ఏ స్పోర్ట్స్ అయితే ఏ స్పోర్ట్ అయితే స్పోర్ట్ మనం ఈ గ్రౌండ్స్లో ఉండడం, మరి మీ యొక్క బాడీకి కానీ, మీ బాడీ ఫిట్నెస్కి కానీ, మరి మీ ఆరోగ్యంగా ఉండడం కోసం కానీ ఇవన్నీ చాలా అవసరం. కాబట్టి మరి ఆ కార్యక్రమాలు మరి ఎవరు చేసినా మా అందరం కూడా ప్రోత్సహించవలసిన బాధ్యత అది ప్రతి పెద్ద మనిషి మీద ఉంది. మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మా ఎల్లాజీ ఆర్గనైజర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు, యూత్ అంతా కూడా, వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేసి ఈ యొక్క మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫస్ట్ ప్రైజ్, విన్నింగ్ ప్రైజ్ కూడా ధర్మాల శ్రీనివాసరావు గారు 64వ వార్డు అధ్యక్షులు ఫస్ట్ ప్రైజ్ ఈ యొక్క టోర్నమెంట్కి ఇవ్వడం, సెకండ్ ప్రైజ్ భూపతిరాజు శ్రీనివాసరాజు గారు ఆయన కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఎంత జయప్రదం చేయడం,
మరి ఎందుకంటే మా గ్రౌండ్కి 7,500 మరి స్టీల్ ప్లాంట్కి గ్రౌండ్ కట్టాలి, ప్రైజులు కుర్రోలు మరి స్నాక్స్ అని అదని ఏదైనా అంతా కూడా ఖర్చుతో కూడుకుంది కాబట్టి పెద్దలందరూ సహకరించి మరి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అందరి తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడు ఆయురారోగ్యాలు ఆయనకి ఎల్లప్పుడూ ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకు పోవాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఆయన మరింతగా రాబోయే 2029లో ఆదుకోవాలని మనందరం కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యేసుక్రీస్తు చూపించిన శాంతి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి జీవితంలో ముందుకు సాగాలి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ ఫాస్టర్స్తో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మాజీ జెడ్పీటీసీ మడికి ప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే వర్మ క్రిస్మస్ కేక్ కట్ చేశారు. మరి ఈరోజు పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో 14వ క్రిస్మస్ ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ ప్రభు అయిన యేసు యొక్క ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, ఆ ప్రభు యొక్క యేసు బైబిల్లో సూచించిన వాక్యాల ద్వారా ప్రజలందరూ కూడా సన్మార్గంలో నడవాలని మరి ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరం ప్రజలకు ఆశీస్సుల ప్రభు ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ అదేవిధంగా విశ్వాసులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సింహాచలం అప్పన్న సన్నిధిలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ జిల్లా అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు సతీమణి పుష్పాంజలి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పన్నను దర్శించి పట్టు వస్త్రాలు సమర్పించి అనంతరం స్వామివారికి 381 గ్రాముల బంగారంతో కూడిన పగడాల హారాన్ని కుటుంబ సమేతంగా సమర్పించారు. నెల్లిమర్ల నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె సిరమ్మ, నియోజకవర్గ పరిధిలో పార్టీ ఎస్సీఎస్సీ మెంబర్లు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు, మండల మరియు డివిజన్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. స్వామివారికి అయితే మా కుటుంబ సతీ సమేతంగా అందరం కూడా మా పిల్లలు కానీ మేము కానీ మా కుటుంబ సభ్యులందరం కూడా ఈరోజు స్వామివారికి గౌరవనీయులు పెద్దలు మా వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని ఆ స్వామివారికి మరి వారికి ఈ రాష్ట్రంలోని యావత్ ప్రజలకి మాకు అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మరి వారి జన్మదిన సందర్భంగా మరి స్వామివారికి ఈరోజు ఒక హారాన్ని ఈ రోజుకి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ హారాన్ని ఈరోజు మరి ఆ శివాంధ్రప్పన్న స్వామివారికి నరసింహస్వామి వారికి ఈరోజు మరి సమర్పించుకున్నాం. మరి ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ మరి ముఖ్యంగా భీమిలి నియోజకవర్గ ప్రజల మీద మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మరి ఆ స్వామివారికి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంగా ఉండాలని, వారు బాగుండాలని, రాబోయే కాలంలో వారు మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంచి పరిపాలన అందిస్తారని ఆ స్వామివారి ఆశీస్సులు కావాలని చెప్పి మరి మీ అందరం కూడా ముఖ్యంగా నేను కానీ నాతో పాటు మా కుటుంబ మా సతీ సమేతంగా మా కుటుంబ సభ్యులు కానీ ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని, ముఖ్యంగా అందరూ కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా బాగుండాలని, మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ బాగుండాలని కోరుతూ ఆ స్వామివారిని ఆశీర్వదించి స్వామివారిని వేడుకున్నాం. సంపూర్ణ ఆరోగ్యానికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది అని నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, రాష్ట్ర బీజేపీ మీడియా ఫైనలిస్ట్ కర్ణం రెడ్డి నరసింగారావు అన్నారు. పెదగంటియాడ నెల్లిముక్కు కళ్యాణ మండపంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ రోజులో కొంత సమయాన్ని ధ్యానం, యోగా సాధనకు కేటాయించాలి అని అన్నారు. పత్రేజీ ఆసియా స్ఫూర్తితో పిరమిడ్ సొసైటీ సమాజ వికాసం కోసం చేస్తున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం కొద్దిసేపు ధ్యానం చేశారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయ్, సొసైటీ అధ్యక్షుడు మీసాల శివ గగనేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేస్తారు, మనందరం కూడా పాల్పంచుకుంటాం. ఇప్పుడే మనందరికీ 2 నిమిషాలు మెడిటేషన్ చేయించారు. చాలా చక్కగా ఉంది, పీస్ఫుల్ గా ఉంది. బిజీ లైఫ్ లో ప్రతిరోజు మైండ్ లో ఎన్నో మెదులుతూ ఉంటాయి. పడుకున్నా సరే మళ్ళీ లేచాక మనం ఏం చేయాలి అని బిజీ లైఫ్ లో అన్ని ఆలోచిస్తూ ఉంటాం. కానీ
ప్రశాంతత ఏకాగ్రత కావాలంటే ఖచ్చితంగా రోజు కనీసం ఒక అరగంట అయినా మెడిటేషన్ చేస్తే, ధ్యానం చేస్తే ఖచ్చితంగా మనకి ఏకాగ్రత, మంచి ఆరోగ్యం, ప్రశాంతత చేకూరుతుంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది ఈ యొక్క ధ్యానాన్ని రోజు కూడా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి, మెడిటేషన్ చేస్తారు కాబట్టి మరి అంతర్జాతీయంగా గుర్తింపు కూడా వచ్చింది. మనకి యోగా అదేవిధంగా మెడిటేషన్ చేయడం ద్వారా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మన రాజకీయ నాయకులు అందరూ కూడా రోజు మెడిటేషన్ చేస్తుంటారు. అందుకే వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. మనం నిత్యం మన జీవితంలో రోజు మెడిటేషన్ చేయాలని కోరుకుంటూ, మరి ఇప్పుడే శివకేంద్ర గారు చెప్పడం జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఒక భారీ స్థాయిలో మన గాజువాక ప్రాంతంలో ఈ మెడిటేషన్ డే చేయాలని ఆయన చెప్పారు. ఖచ్చితంగా మీరు చేయండి. నా ఊరిలో చాలా ఖచ్చితంగా ఉంటారని తెలియజేస్తుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరితో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు పెద్దలు సూర్యగారి గారికి మీ అందరికీ నమస్కారం తెలియజేసినట్టు, ముఖ్యంగా మనకి పిరమిడ్ పత్రిజీ గారు మన గురువు గారు శిష్యులే అనుకుంటారు. మనందరూ కూడా పిరమిడ్ సంస్థ ఏర్పాటు చేసి అసలు దీనికోసం ధ్యానం కోసం అందరికీ తెలిసే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిసే విధంగా చేసినటువంటి మహనీయుడు పత్రిజీ గారు. మరి ఆయన ఆశ్రయాలకు అనుగుణంగా ఎంతో మంది మెడిసిన్స్ వాడతారు, ఎంతో మంది ఎక్సర్సైజ్ చేస్తారు. ఎంతో కష్టపడి చేసినప్పుడు కూడా మెడిటేషన్ ఉన్నటువంటి రిజల్ట్ రాదు. నేను ఒకసారి 2 సార్లు అడిగి నాకు చేయాలని చాలా ఇంట్రెస్ట్, సమయం లేక నేను అనుకుంటున్నాను. మా అమ్మ అడుగుతున్న బాగుండు, సమయానికి తెలవదు, ఇంటికి టైం కాదు, మా అమ్మ బాగా అందరూ జనాలు ఏంటంటే డిపార్ట్మెంట్ పని చేస్తున్నారు, జనాలు అందరూ వస్తారు. మా ఇంట్లో మా అమ్మ మాట్లాడుతున్నారు, టైం తినదని టైంకి ఇంటికి రావట్లేదు, ఎంతసేపు బతకని అంటున్నావు చెప్పేసి వాళ్ళందరికీ చెప్పాను. నాకు ప్రాథమిక కొంతకాలం అంతా అయిపోయినాక మా అందరూ కూర్చొని రోజు మెడిటేషన్ చేస్తున్నాం, యోగా చేస్తున్నాం, మీరు కాకపోతే మమ్మల్ని నన్ను ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి అవకాశం నిలబెట్టుకుని మనం ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. మనం నమ్ముకున్న వేలాది లక్షల మంది రోజు వస్తా ఉన్నారు కాబట్టి అంతా భరోసా తీసుకోవాలి. ఏం చేయాలన్నా మన మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. ఏం మాట్లాడుకుంటున్నా వాళ్ళని మన మాట అంతా చర్చగా ఉండాలి, మన మైండ్ కూడా అంత పీస్ఫుల్గా, మన మనసు కూడా అంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే ఇటువంటి మెడిటేషన్ చేసి మనం చక్కగా కొంత టైం స్పెండ్ చేస్తే మనందరూ కూడా కృషి. ఈ సొసైటీలో చాలా మంది అందరు గాబరగా నమ్ముకున్న ఫ్యామిలీస్, కుటుంబాలు తన నమ్ముకుని ఎన్నో ఉంటాయి. పొరపాటు ఏదో జరిగితే ప్రేమ మొత్తం నిలబెట్టాలి. చక్కగా ఎవరు నిలబెట్టే వ్యక్తులు ఉండరు, ఎవరు సాయం చేసిన వ్యక్తులు ఉండరు. ఎంత సాయం చేసినా ఆ టైం సరిపోదు. ఎటువంటి అదొక ఇన్సిడెంట్, అదొక యాక్సిడెంట్ అని అనుకునే విధంగా మనం ఊహించుకోకూడదు. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. యువత తక్కువ ఉన్నారు, పెద్ద తక్కువ ఉన్నారు. అంటే ఏంటి, మీరు కొంతకాలం చక్కగా జరిగింది జీవనశైలి, ఇక్కడి నుంచి మెడిటేషన్ చేసుకొని యోగా చేసుకొని ఆ పరమేశ్వరుని యొక్క ధ్యానంలో చక్కగా ఆరోగ్యం నిలబెట్టుకోవాలని చెప్పేసి మనందరం ఇక్కడ ఉన్నటువంటి. అలాగే కొంతకాలం ఏదైనా సరే వాళ్ళైనా సరే వాళ్ళంతా కొంచెం ముందే ఎన్నో ఎంటర్ అయ్యి వాళ్ళు కూడా ముందు నుంచి పార్టిసిపేట్ చేస్తే మళ్ళగా ఏది అందలాగా వాళ్ళు ఇంకా ఎండగా కనిపిస్తారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చే వినతులకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలి అని అధికారులను విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ఆదేశించారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులకు తగిన విధంగా సరైన రీతిలో ఎండోర్స్మెంట్ ఇవ్వాలి అని, సంతృప్తికర విధంగా పరిష్కారం చూపాలన్నారు. ఈ క్రమంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఫిర్యాదుదారులు వివిధ సమస్యలపై 377 వినతులు సమర్పించగా అందులో రెవెన్యూ విభాగానికి చెందినవి 106, జీవీఎంసీ 121 ఉన్నాయి. ఇతర అన్ని శాఖలకు సంబంధించిన 116 వినతులు రాగా పోలీస్ శాఖకు 34 వచ్చాయి. జాయింట్ కలెక్టర్తో పాటు ఇన్ఛార్జ్ డిఆర్ఓ సత్యబాబు, యూసీడీ పీడీ సత్యవేణి, ఏసీపీ ధనంజయ రెడ్డి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధియు కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతానికి చెందిన 8 మంది మత్స్యకారులకు ఫుడ్ పాయిజన్ అయ్యి తీవ్ర అస్వస్థతకు గురయ్యి
పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆదివారం చేపల లోడింగ్ నిమిత్తం 8 మంది మత్స్యకారులు ఉప్పాడు నుండి భైరవపాలెం వెళ్లారు. తిరిగి వస్తుండగా తాళ్లరేవు సమీపంలో ఓ హోటల్లో 8 మంది మత్స్యకారులు బిర్యానీ ప్యాకింగ్ పార్సల్ చేయించుకుని ఇంటికి వచ్చి తిన్నారు. తిన్న కొద్దిసేపటికే వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముందుగా ఈ కొత్తపల్లి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చి మత్స్యకారులను పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కి గల కారణాన్ని మత్స్యకారులని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యం అందించాలి అని వైద్యులకు వంగ గీత సూచించారు. పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, మండల పార్టీ అధ్యక్షులు ఆనాల సుదర్శన్, కొత్తం దత్తుడు, ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. ఉప్పాడ గ్రామానికి సంబంధించి నాయకర్ కాలనీ 1, అదేవిధంగా కొత్తపేటకి సంబంధించిన మత్స్యకార యువకులు అందరూ కూడా భైరవపాలెం లోడింగ్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ మరి తాళరేవు దగ్గర కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ తీసుకుని లోడింగ్ అనంతరం పని పూర్తయిన తర్వాత వాళ్ళకి ఫుడ్ తీసుకొని వాళ్ళ గ్రామాలకు చేరుకోవడం జరిగింది. అయితే మరి ఫుడ్ పాయిజనింగ్ వల్ల మోషన్స్, వామిటింగ్స్ వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఉదయాన్నే ఇక్కడికి వచ్చి పిఠాపురం హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. అందులో 8 మంది కుర్రాళ్ళకి ఎఫెక్ట్ అయింది. అందులో 2కి కొంచెం బాగుండి ఉంది, 6గురికి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అందులో ఇప్పుడు 2 కుర్రాళ్ళకి ఇంకా కొంచెం బాగా మోషన్స్ ఇంకా కూడా తగ్గలేని పరిస్థితి ఉంది. డాక్టర్స్ అన్ని కూడా టెస్టులు చేశారు. అదేవిధంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తా ఉన్నారు. రిపోర్ట్స్ అన్నిటికీ కూడా పంపించడం జరిగింది. ఇంకొక 1-2 గంటల్లో రిపోర్ట్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. ఆ రిపోర్ట్స్ ఆధారంగా మరి వీడిని కాకినాడ షిఫ్ట్ చేయటమా లేదా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఇంచుమించుగా 6 మెంబర్స్ అయితే కొంచెం స్టేబుల్ గానే ఉన్నారు. 2కే కొంచెం ఇంకా ఇబ్బందిగా ఉంది. డాక్టర్స్ అందరూ కూడా కాకినాడ నుంచి కూడా టీం వచ్చారు. వాళ్ళు కూడా అబ్జర్వేషన్ లో ఉన్నారు. వారందరూ కూడా చూసి వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ అందేలాగా మేమందరం కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే బెటర్ ట్రీట్మెంట్ ఉండేలాగా చేయటం జరుగుతుంది. అదే విధంగా పిఠాపురం హాస్పిటల్ కి సంబంధించి ఇప్పుడు గమనించింది ఏంటంటే, అంటే ఇది అనుకోకుండా ఈ ఇంతమందికి ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సాధారణంగా యాక్సిడెంట్ కేసులు గానీ, ఇట్లా డయారియాకి సంబంధించి గానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సామాజిక సేవ తత్పరుడు ములకలపల్లి అప్పారావు వర్ధంతి కార్యక్రమాన్ని పెదగంటియాడ కూడలిలో బీజేపీ నేత ములకలపల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ కన్వీనర్ కర్ణన్ రెడ్డి నరసింగారావు పాల్గొని ములకలపల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సామాజిక సేవ చేయడంలో ఆయనకు ఎవరూ సాటి రారు అని, దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఆయన పేరిట ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆయన ఆశయాలు కొనసాగించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి పెంటయ్య, పులి రమణారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, జీలకర్ర రమణ, భువనేశ్వరి, పేర్ల సత్యారావు, ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు దీపక్ గారు, అలాగే ములకలపల్లి అప్పారావు గారు ఒక దళిత నాయకుడే కాకుండా అన్ని కులాల వారితో కలుపుకుంటూ వెళ్ళేవారు. అందుకే ఈ రోజు ఆయనకి గదిగంటేడు సెంటర్ లో ఈ విధంగా విగ్రహం పెట్టడం జరిగింది. ములకలపల్లి అప్పారావు గారు గవర్నమెంట్లో జాబ్ చేస్తూ రాత్రులు నైట్ డ్యూటీలు వేసుకుంటూ ఉదయం పాటు కలెక్టర్ ఆఫీసులు కానీ, ఎంఆర్ ఆఫీసులు కానీ తిరుగుతూ ప్రజాసేవ చేయడమే ముఖ్య ధ్యేయంగా ఉండేవారు. ఆ విధంగా ఆ రోజులు కష్టపడడం వల్ల ఆ రోజు గుర్తించి గదిగంటేడు సెంటర్ లో ఈ రోజు విధంగా మన విగ్రహం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆయన సూపర్ మార్కెట్ చైర్మన్ గా, అలాగే విధంగా స్కూల్ ప్రాథమిక పాఠశాల స్కూల్ మెంబర్ గా, దుర్గవనపాలెంలో సుమారు 20 సంవత్సరాల పైగా సర్పంచ్ గా ఉండడం జరిగింది. అలాంటి వ్యక్తి మన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశీ సాధనకై ముందుకు వెళ్ళాలి. శివాలయం కూడా చాలా డెవలప్మెంట్ అప్పుల్లో చేయడం జరిగింది. గదిగంటేడు సెంటర్ లో ఎక్కడ చూసుకున్నా ఇక్కడ శివాలయం ఇప్పటికీ ఎవరు చూసిన క్యాస్ట్ కాకుండా ప్రతి కులాల వారు కూడా అన్ని కూడా ఈ శివాలయంకి రావడం జరుగుతుంది. ఆ శివాలయం చాలా పురాతనది. అప్పులో ములకలపల్లి అప్పారావు ఆధ్వర్యంలోనే ఆ శివాలయం నిర్మించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా రేపు రోడ్ ఎక్స్టెన్షన్ లో కానీ ఈ విగ్రహం ఎక్కడికైనా జరిపినా ఏదైనా చేసినా సరే పార్టీలు అతీతంగా అందరూ ముందుకు వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఓ మంచి విగ్రహాన్ని, కాంస్య విగ్రహం లాంటిది కూడా ఏర్పరిస్తే మంచిది. ఎందుకంటే మనకి గదిగంటేడు సెంటర్ లో నాకు తెలిసి విశాఖపట్నంలో ఎంతో మంది ఎస్సీ నాయకులు ఉన్నారు. కానీ ఇటువంటి కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఘనంగా నిర్వహిస్తాము. ఎందుకంటే ఆయన చనిపోయి 25 సంవత్సరాలు అయినా సరే ఆయన చేసినటువంటి సేవలు నేటికి కూడా ప్రజలంతా కూడా గుర్తు చేసుకుంటారు. అందుకే ప్రతి సంవత్సరం ఈ వర్ధంతి వేడుకల్ని చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ
వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఆయన వర్ధిస్తున్నందుకు ఈ రోజు కొంతమంది పేదలకి చీరలు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఆయన మాజీ అప్పుడు సర్పంచ్గా చేశారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఎంతో మంది కదిగంచేడ, నెల్లిముక్కు ఈ ప్రాంతంలో ఎంతో మంది ఉద్యోగాలు రావడానికి ఆయన ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఆ రోజుల్లో ఒక పెద్ద నేతగా ఇక్కడ మంచి గుర్తింపు ఉండేది. మరి అటువంటి నాయకుల్ని మన ఆశయంగా తీసుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవలసిన అవకాశం మనందరికీ కూడా ఉంది. మరి ప్రతి సంవత్సరం కూడా ప్రకాష్ గారు అందరికీ ఫోన్ చేసి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పల్నాడు జిల్లా గురజాల నగర పంచాయతీ సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ కౌన్సిలర్లని సమావేశానికి రానివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారు అని నగర పంచాయతీ ముందు వైసీపీ కౌన్సిలర్లు ధర్నా చేపట్టారు. సమావేశానికి ముందు ఇరు వర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా మోహరించారు. అధికారుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈరోజు గురజాల నగర పంచాయతీలో జంగమేశ్వర గ్రామాన్ని విడగొట్టాలని కక్షాపూరితంగా ఏదైతే కౌన్సిల్ మీటింగ్కి మరి కౌన్సిలర్లందరికీ మా అందరికి కూడా మరి వాళ్ళు నోటీసు సర్వ్ చేయడం జరిగింది. మరి కౌన్సిలర్స్ అందరం కూడా వెళ్ళటం జరిగింది. ఏదైతే మరి మున్సిపల్ చైర్మన్గా ఉన్న పవన్మయ్య గారు గతంలో చైర్మన్ పదవి విధులకు మాత్రమే సెలవు పెట్టడం జరిగింది, కౌన్సిలర్ కాదు. అయినా సరే కమిషనర్ గారు మరి మీరు ఆల్రెడీ సెలవులో ఉన్నారు కాబట్టి మీరు రావడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. తక్షణమే మరి ఆమె ఏదైతే మరి చైర్మన్ పదవికి విధులకు మరి సెలవు పెట్టిందో ఈ రోజు నుంచి మళ్ళీ నేను నా ఆరోగ్యం బాగానే ఉంది, నేను మా చైర్మన్ పదవికి మళ్ళీ ఈరోజు నేను మళ్ళీ విధులు నిర్వర్తించడానికి వస్తున్నానని చెప్పి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం. మరి కమిషనర్ గారు మీరు ఈరోజు ఇస్తే కుదరదు, మీరు కౌన్సిలర్గా కూడా ఓటేయడానికి, కౌన్సిలర్గా కూడా ఆమోదించడానికి మరి చల్లదు అని చెప్పి పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి మరి చైర్పర్సన్ గారిని బయటికి నెట్టివేయటం, అదేవిధంగా కౌన్సిలర్లు కూడా మరి మీరు కూడా ఉంటారా బయటికి వెళ్తారా తేల్చుకోండి అని చెప్పి ఎక్కడా కూడా కౌన్సిల్ మీటింగ్ ఎంతవరకు స్టార్ట్ అవ్వలేదు, ఎక్కడా కూడా సభ్యులు ఎవరు కూడా రాలేదు. ఈలోపు కమిషనర్ గారు మరి ఇక్కడ అదేవిధంగా కోఆప్షన్ సభ్యులకి మరి నోటీసు సర్వ్ చేయడం జరిగింది. ప్రతి మీటింగ్ కూడా కోఆప్షన్ సభ్యులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వారు సంతకాలు పెట్టడం, వారికి జీతం నెల నెల కూడా తీసుకోవడం జరుగుతుంది. గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన క్రిస్టల్ స్టోన్స్ దొంగతనం కేసును ఛేదించినట్లు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ వివరాలు వెల్లడించారు. ఈ ఘటనలో 4 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 750 కేజీల క్రిస్టల్ స్టోన్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసిన సరుకు సుమారు 2,25,000గా ఉంటుంది అని అంచనా. పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. ఈ దర్యాప్తులో పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ రత్నరాజు, హెచ్సి శ్యామ్ కుమార్, పిసి సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ గోడౌన్లో ఉన్నటువంటి ఈ కార్డ్ స్టోన్స్ ని 22 గోతాములు 13వ తారీఖున అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ని బంధించి భయపెట్టి ఈ స్టోన్స్ దాదాపు 2,25,000 రూపాయలు విలువ చేసేటటువంటి స్టోన్స్ ని పట్టుకుపోయినట్లుగా ఇచ్చిన రిపోర్ట్ మీద మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ళ వెంకట్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసులో మంగళగిరి రూరల్ సిఐ గారు అలాగే వారి సిబ్బంది అంతా కూడా బ్రహ్మాండంగా కేసును ఇన్వెస్టిగేట్ చేసి ఈ కేసులో ముఖ్యమైన ముద్దాయిలు 4 గుర్తించి వారిని ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు గార్లపాటి రాజానందన్ రెడ్డి ఎలియాస్ నందు, అవిరెండ్ల శశిప్రీతం, పానుగంటి రవి, షేక్ సబీర్ వీళ్ళ 4 ఇంకొక 4 ముద్దాయిలు ఉన్నారు. వీళ్ళలో రాజానందన్ రెడ్డి ఎలియాస్ నందు అనే అతనికి ఈ బిజినెస్ లో కూడా అవగాహన ఉంది. ఇతను ఈ వ్యాపారంలో అవగాహన ఉండడం వల్ల ఈ స్టోన్స్ అమ్ముకుంటే చాలా డబ్బు వస్తుందనే ఉద్దేశంతో ఇతను మిగిలిన ముద్దాయిలతో కుట్ర పన్ని 13వ తారీఖు నైటు ఈ గోడౌన్ దగ్గరకు వచ్చి 3 ఇన్నోవా కార్లు, వాకీటాకులతో సహా వచ్చి ఇతన్ని భయపెట్టి ఈ స్టోన్స్ అన్ని దొంగిలించుకుని పోవడం జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి ఉపయోగించినటువంటి 3 ఇన్నోవా కార్లు అలాగే వాకీటాకీలు వారి దగ్గర నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా
22 గోతాంలో ఉన్నటువంటి తెలుపు రంగు క్వార్ట్జ్ సుమారుగా 750 కేజీలు బరువు ఉన్నటువంటి ఈ స్టోన్స్ని కూడా వారి నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో కష్టపడినటువంటి మంగళగిరి రూరల్ సిఐ బ్రహ్మం గారిని, అలాగే ఈ కేసు దర్యాప్తు చేసి మొత్తం ముద్దాయిల్ని బయటికి తీసుకురావడంలో అత్యంత కష్టపడినటువంటి రూరల్ ఎస్ఐ వెంకట్ని, అలాగే ఎస్ఐ రతన్రాజు, హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ కుమార్, టీసీ సాగర్లను ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి వారికి రివార్డులు ప్రకటించారు. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ముద్దాయిల్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. థ్యాంక్ యూ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లకు శిక్షణ కార్యక్రమం. హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత. పోలీస్ శిక్షణ ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలన్న మంత్రి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధి అడిగొప్పల గ్రామంలో జంట హత్యల కలకలం. పోలీసుల రంగప్రవేశం. అన్ని కోణాల్లో దర్యాప్తు. గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో 4 నిందితుల అరెస్ట్. పలు సెక్షన్లతో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడి. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్తే.